సో మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ క్లియర్గా రాసుకోండి. ప్రతి నంబర్ని కూడండి. 10 నంబర్లు కూడినప్పుడు 27వ నంబర్ వస్తే, చాలామంది నాకు పెడుతున్నారు, సార్ 27 అంటే 9, 9 అంటే కుజుడు, అది లక్కీగా ఉంది. ఈ 9 అనేవాడు 2లో పుట్టిన వాళ్ళకి, 11లో పుట్టిన వాళ్ళకి, 20లో పుట్టిన వాళ్ళకి, 29లో పుట్టిన వాడికి శత్రువు. అదేవిధంగా 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి చెడు చేస్తాడు. అదేవిధంగా 8, 17, 24కి చెడు చేస్తాడు. అంటే 9 యూనివర్సల్ లక్కీ నంబర్ అనుకుంటున్నారా? పప్పులో కాలేశారు. 9వ నంబర్ వెహికల్ పెట్టుకోండి, హై ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్. 9వ నంబర్ మొబైల్ నంబర్ అన్నీ కూడితే 9, కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. 9 అంటే కుజుడు, ముక్కు మీద కోపం ఉంటుంది. ఈ 27 నంబర్ని పెండులం అప్ అండ్ డౌన్, బాగా పైకి తీసుకెళ్ళగలదు, కిందకేసి కొట్టగలదు, రెండు చేస్తుంది. పడిపోయినాక అప్పుడు బాగున్నాము, ఇప్పుడు బాగలేము, అప్పుడు బెంచ్ కారులో తిరిగాము, బస్సులో తిరుగుతున్నాము, అప్పుడు పెంట్ హౌస్లో ఉన్నాము, లేకపోతే ట్రిపుల్ బెడ్రూమ్లో ఉన్నాము, ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్. ఈ తేడాల వల్ల నిద్రలేని రాత్రులు. ఈ 27 ఒక మనిషిని పై నుంచి కిందకేసి కొట్టే నంబర్. ఉదయ్ కిరణ్లో ఈ 27 నంబర్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు. మనసు మమత హీరోయిన్ శ్రావణి 27 వల్ల సూసైడ్ చేసుకుంది. 27 పైకి తీసుకెళ్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి, కింద కూడా వేసి కొడుతుంది. సుశాంత్ సింగ్ 27 సూసైడ్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్. అలా లేచి పడిపోయే నంబర్లు మనకెందుకు? మనం 100 ఏళ్ళు స్థిరంగా పైకి వెళ్తా ఉన్నాం. బాగున్నాడరా, పడిపోయినాడా ఎందుకు? సో 10 డిజిట్స్ 27 నంబర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. ఇది కూల్ చేసే నంబర్, డిప్రెషన్ నంబర్, నిద్రలేని రాత్రి నంబర్. ఒక వారం డబ్బులు ఉంటాయి, 23 రోజులు డబ్బులు ఉండవు. ఇలాంటి నంబర్ వాడుకోవడం చాలా చాలా ప్రమాదకరం.